హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ సంబంధించి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మనకి పార్ట్ 5 వీడియో. ఇండియన్ రివర్స్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం 3 ఇంపార్టెంట్ కోర్సెస్ని తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు మొదటిది 7000 ఎంసీక్యూస్కు సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్. సో ఇది కేవలం 199 రూపీస్ మాత్రమే. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి అదేవిధంగా తెలుగు మీడియంకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఉంటుంది. మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ప్రీవియస్‌గా అడిగినటువంటి క్వెషన్స్‌ని ఆధారంగా చేసుకొని మనం ఈ 7000 ఎంసీక్యూస్ సంబంధించి పీడిఎఫ్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. నెక్స్ట్ రెండో కోర్స్ వచ్చి మనకి థియరీ మెటీరియల్. టాప్ 100 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించినటువంటి థియరీ పీడిఎఫ్ మెటీరియల్. ఇందులో మీకు టాప్ 100 టాపిక్స్ అనేవి ఉంటాయి. సో ప్రీవియస్‌గా మనకి టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ కానివ్వండి, హైకోర్ట్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్‌లో ఎలాంటి టాపిక్స్ పైన క్వెషన్స్ అడుగుతున్నారో, సో ఆ టాపిక్‌కి సంబంధించి టాప్ 100 టాపిక్స్‌తో పీడిఎఫ్ మెటీరియల్ అనేది మనం కేవలం 129 రూపీస్‌కే ప్రింట్ ఆప్షన్‌తో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కేవలం 199 రూపీస్‌కే ఫుల్ వీడియో కోర్స్ అనేది కూడా మనం అందించడం జరుగుతుంది. 100% సిలబస్‌ని కవర్ చేస్తూ మీకు జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి, అదేవిధంగా జీకేతో కలిపి మీకు కేవలం 199 రూపీస్‌కే ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎక్స్‌ట్రా కోర్స్ ఏంటంటే కేవలం 99 రూపీస్‌కే జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది మనం అందించడం జరుగుతుంది. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఎవరైతే టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి కోర్సెస్ ఇవి. ఈ కోర్సెస్‌ని మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లో అదేవిధంగా డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. అక్కడి నుంచి మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా కేఎన్ఆర్ ట్యుటోరియల్స్‌కి సంబంధించి టెలిగ్రామ్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. అందులో డైలీ అప్డేట్స్ అనేవి మనం అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వెషన్ చూడండి. భారతదేశంలో అతి పొడవైన నది ఏది? విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా? అంటే గంగా. భారతదేశంలో అతి పొడవైన నది ఏంటంటే గంగా నది. ఎంత పొడవు ఉంటుంది? 2525 మీటర్ల పొడవు అనేది ఉంటుంది. ఏ దేశాల్లో ప్రవహిస్తుంది? అంటే భారతదేశం అదేవిధంగా బంగ్లాదేశ్‌లో ఇది ప్రవహిస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. గంగా నది ఎక్కడ జన్మిస్తుంది? వేర్ డస్ ద రివర్ గంగా ఒరిజినేట్? అంటే గంగా నది అనేది గంగోత్రి హిమానీ నదం వద్ద, గంగోత్రి గ్లేసియర్ వద్ద జన్మిస్తుంది. గంగా నది ఉత్తరాఖండ్‌లో ఉన్నటువంటి గంగోత్రి హిమానీ నదం లేదా గంగోత్రి గ్లేసియర్ వద్ద జన్మిస్తుంది. సో ఇక్కడ ఏమని పిలుస్తారు ఉత్తరాఖండ్‌లో దీన్ని? అంటే భాగీరథి నది అని కూడా పిలుస్తారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ దక్షిణ్ గంగా? అంటే గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తాం. సో గోదావరి నది ద్వీపకల్ప భారతదేశంలో అతి పొడవైన నదిగా చెప్తాము. సో దీని యొక్క పరిమాణం అదేవిధంగా ప్రాముఖ్యత కారణంగా దీన్ని దక్షిణ గంగా లేదా వృద్ధ గంగా అని పిలుస్తాం. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. గోదావరి నది ఎక్కడ జన్మిస్తుంది? వేర్ డస్ ద రివర్ గోదావరి ఒరిజినేట్? అంటే త్రయంబకేశ్వర్ వద్ద. గోదావరి నది అనేది మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వర్ వద్ద జన్మిస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. బీహార్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ద సారో ఆఫ్ బీహార్? అంటే మనకి కోసీ నదిని ఏమని పిలుస్తాం? బీహార్ దుఃఖదాయిని అని పిలుస్తాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బీహార్‌లో ఈ కోసీ నది అనేది వరదలకు కారణం అవ్వడం వల్ల దీన్ని బీహార్ దుఃఖదాయిని అని పిలుస్తాం. నెక్స్ట్ క్వెషన్.
బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు? బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తారు? బై వాట్ నేమ్ ఈస్ ద బ్రహ్మపుత్ర రివర్ నోన్ ఇన్ టిబెట్? అంటే చాంగ్పో రివర్, చాంగ్పో రివర్ అని పిలుస్తారు. టిబెట్లో బ్రహ్మపుత్ర నదిని యార్లాంగ్ చాంగ్పో అని పిలుస్తారు. చాంగ్పో అంటే మీనింగ్ ఏంటంటే మనకి పవిత్రం చేసేది లేదా ప్యూరిఫై చేసేది అనే అర్థం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పశ్చిమ దిశగా ప్రవహించే అతి పొడవైన నది ఏది? విచ్ ఇస్ ద లాంగెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇన్ ఇండియా? అంటే నర్మదా రివర్. ఓకేనా, నర్మదా నది భారతదేశంలో పశ్చిమ దిశగా ప్రవహించేటటువంటి నదులలో అతి పొడవైనటువంటి నదిగా చెప్తాము. సో ఇది వింధ్యా మరియు సత్పురా పర్వతాల మధ్య గల రిఫ్ట్ వ్యాలీలో ప్రవహిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వింధ్యా మరియు సత్పురా పర్వతాల మధ్య ప్రవహిస్తూ ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నర్మదా నది ఎక్కడ జన్మిస్తుంది? వేర్ డస్ ద రివర్ నర్మదా ఒరిజినేట్? అంటే మనకి అమర్కంటక్ వద్ద జన్మిస్తుంది. నర్మదా నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అమర్కంటక్ పీఠభూమిలో జన్మిస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నదికి అతి పొడవైన ఉపనది ఏది? విచ్ ఇస్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద రివర్ గంగా? అంటే యమునా నది. ఓకేనా, గంగా నదికి అతి పొడవైన ఉపనది ఏంటంటే యమునా నది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బంగ్లాదేశ్లో గంగా నదిని ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ ద రివర్ గంగా కాల్డ్ ఇన్ బంగ్లాదేశ్? అంటే మనకి పద్మ అని పిలుస్తారు. గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మ అని పిలుస్తారు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా నది జన్మస్థలం ఏది? వాట్ ఈస్ ద ఒరిజిన్ ప్లేస్ ఆఫ్ ద రివర్ కృష్ణ? అంటే కృష్ణా నది అనేది మహారాష్ట్రలో ఉన్నటువంటి మహాబలేశ్వర్ వద్ద, పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వర్ వద్ద జన్మిస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, కావేరీ నది ఎక్కడ జన్మిస్తుంది? వేర్ డస్ ద రివర్ కావేరీ ఒరిజినేట్స్? అంటే మనకి బ్రహ్మగిరి కొండల్లో. కావేరీ నది కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి బ్రహ్మగిరి కొండల్లోని తలకావేరి వద్ద, ఇక్కడ తలకావేరి వద్ద కావేరి నది జన్మిస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? బెంగాల్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారంటే దామోదర నదిని బెంగాల్ దుఃఖదాయిని అని పిలుస్తారు. ఒక నదిని ఆ ప్రాంతం యొక్క దుఃఖదాయిని అని ఎందుకు పిలుస్తామంటే ఆ నది ఫలితంగా, ఆ నది వల్ల వచ్చే వరదల ఫలితంగా అక్కడ తీవ్ర నష్టం వాటిల్లడం వల్ల ఆ నదులను మనం దుఃఖదాయిని నదులు అని పిలుస్తాం. బెంగాల్ దుఃఖదాయిని అని దామోదర నదిని అంటాం. నెక్స్ట్ బీహార్ దుఃఖదాయిని అని కోసి నదిని అంటాం. నెక్స్ట్ అస్సాం దుఃఖదాయిని అని బ్రహ్మపుత్ర నదిని పిలుస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్, సింధు నది ఎక్కడ జన్మిస్తుంది? సింధు నది ఎక్కడ జన్మిస్తుంది అంటే మనకి మానస సరోవర్ సరస్సు వద్ద, లేక్ మానస్ సరోవర్ వద్ద సింధు నది అనేది జన్మిస్తుంది. సో టిబెటన్ పీఠభూమిలో ఉన్నటువంటి మానస్ సరోవర్ వద్ద ఈ సింధు నది అనేది జన్మిస్తుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నదికి అతి పొడవైన ఉపనది ఏది? విచ్ ఈస్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్? అంటే మనకి చీనాబ్ రివర్. చీనాబ్ రివర్ అనేది సింధు నదికి అతి పొడవైనటువంటి ఉపనదిగా చెప్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం మజూలీ ఏ నదిపై ఉంది? మజూలీ ద వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? అంటే మనకి బ్రహ్మపుత్ర నది పైన ఉంది. సో అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది పైన, ఇక్కడ అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది పైన మజూలి ద్వీపం అనేది ఏర్పడింది. సో ఇది భారతదేశంలో మొదటి ద్వీప జిల్లాగా కూడా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, కర్కట రేఖను 2 సార్లు దాటే భారతీయ నది ఏది? విచ్ ఇండియన్ రివర్ క్రాసెస్ ది ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వైస్? అంటే మనకి మాహీ రివర్. మాహీ రివర్ అనేది కర్కట రేఖను 2 సార్లు దాటేటటువంటి భారతీయ నదిగా చెప్తాం. మాహీ నది మధ్యప్రదేశ్లో పుట్టి అరేబియా సముద్రం వైపు ప్రవహిస్తూ కర్కట రేఖను 2 సార్లు క్రాస్ చేస్తుంది. సో ఆప్షన్
బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అరేబియా సముద్రంలో కలిసే నది ఏది? విచ్ రివర్ ఫ్లోస్ ఇంటూ ద అరేబియా సీ? అంటే తపతీ నది. సో తపతీ నది అనేది పశ్చిమం వైపు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో తపతీ నది అనేది నర్మదా మరియు మహి నదులతో కలిసి పశ్చిమం వైపు ప్రయాణం చేసి మనకి ఎక్కడ కలుస్తుంది? అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో ఇక్కడ తపతీ నది కానివ్వండి, నెక్స్ట్ నర్మదా నది కానివ్వండి, నెక్స్ట్ మాహి నది కానివ్వండి, ఇవి పశ్చిమం వైపుకు ఎక్కడికి? వెస్ట్ వైపుకు ప్రయాణం చేసి సో ఎక్కడ కలుస్తాయి? అరేబియా సముద్రంలో కలుస్తాయి. అరేబియా సముద్రంలో కలుస్తాయి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డెల్టాను ఏర్పరచని నది ఏది? ఏర్పరిచే నది కాదు, ఏర్పరచని నది అంటున్నాడు. విచ్ రివర్ డస్ నాట్ ఫార్మ్ ఏ డెల్టా? అంటే నర్మదా నది. సో నర్మదా మరియు తపతీ లాంటి పశ్చిమ ప్రవాహ నదులు అనేవి, నర్మదా మరియు తపతీ లాంటి పశ్చిమ ప్రవాహ నదులు అనేవి కఠినమైన శిలల గుండా ప్రవహించడం వల్ల డెల్టాలను ఏర్పరచవు. దానికి బదులుగా అవి ఎక్స్వారెలను ఏర్పరుస్తాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లక్నో నగరం ఏ నది ఒడ్డున ఉంది? ద సిటీ ఆఫ్ లక్నో ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? అంటే మనకి గోమతి నది ఒడ్డున ఉంది. లక్నో నగరం అనేది ఏ నది ఒడ్డున ఉంది? గోమతి నది ఒడ్డున ఉంది. ఉత్తరప్రదేశ్ రాజధాని అయినటువంటి లక్నో నగరం అనేది ఓకేనా. సో గంగా నదికి ఉపనది అయినటువంటి గోమతి నది ఒడ్డున ఉంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది? ద సిటీ ఆఫ్ అయోధ్య ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? అంటే మనకి సరయూ నది ఒడ్డున ఉంది. సో అయోధ్య నగరం అనేది ఏ నది ఒడ్డున ఉంది? సరయూ నది ఒడ్డున ఉంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూరత్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? ద సిటీ ఆఫ్ సూరత్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? అంటే మనకి తపతీ నది ఒడ్డున ఉంది. వెరీ 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 ఇంపార్టెంట్. సూరత్ నగరం అనేది ఏ నది ఒడ్డున ఉందంటే తపతీ నది ఒడ్డున ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అయోధ్య నగరం అనేది ఏ నది ఒడ్డున ఉందంటే సరయూ నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? అంటే మీ అందరికీ తెలుసు మూసీ రివర్. ఓకేనా, సో కృష్ణా నదికి ప్రధాన ఉపనది అయినటువంటి మూసీ నది ఒడ్డున ఏ నగరం ఉంది? హైదరాబాద్ నగరం అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీనగర్ ఏ నది ఒడ్డున ఉంది? శ్రీనగర్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? అంటే జీలం నది ఒడ్డున ఉంది. జమ్మూ కాశ్మీర్ వేసవి రాజధాని అయినటువంటి శ్రీనగర్ అనేది జీలం నది ఒడ్డున ఉంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భాగీరథి మరియు అలక్నందా నదులు ఎక్కడ కలుస్తాయి? వేర్ డు ద రివర్ భాగీరథి అండ్ అలక్నందా మీట్? అంటే మనకి దేవప్రయాగ్ వద్ద భాగీరథి మరియు అలక్నందా నదులు అనేవి ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ్ వద్ద కలిసి గంగా నదిగా రూపాంతరం చెందుతాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, సో గంగా నది అనేది ఎలా ఏర్పడుతుందంటే భాగీరథి నది అదేవిధంగా అలక్నందా నది అనేవి ఎక్కడ? దేవప్రయాగ్ వద్ద కలిసి ఏ నది ఏర్పడుతుంది? గంగా నది అనేది ఏర్పడుతుంది. గంగా నది అనేది ఏర్పడుతుంది. ఈ దేవప్రయాగ్ ఎక్కడుంది? ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మందాకిని మరియు అలక్నందా నదులు ఎక్కడ కలుస్తాయి? వేర్ డు ద రివర్స్ మందాకిని అండ్ అలక్నందా మీట్? అంటే రుద్రప్రయాగ్ వద్ద. ఓకేనా, మందాకిని మరియు అలక్నందా నదులు అనేవి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి రుద్రప్రయాగ్ వద్ద కలుస్తాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ నదిని ఉప్పు నది అని పిలుస్తారు? విచ్ రివర్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ ద సాల్ట్ రివర్? అంటే లూనీ రివర్ని భారతదేశంలో అత్యంత ఉప్పు నదిగా పిలుస్తాం. లూనీ నదిలో లవణీయత లేదా సెలినిటీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల దీనిని ఉప్పు నది అని పిలుస్తాము. ఇది తార్ ఎడారి గుండా ప్రయాణించి కచ్ రాన్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సట్లెజ్ నది ఎక్కడ జన్మిస్తుంది? వేర్ డస్ ద సట్లెజ్ రివర్ ఒరిజినేట్? అంటే మనకి రాకాస్ సరస్సు వద్ద సట్లెజ్ నది అనేది జన్మిస్తుంది. సో సట్లెజ్ నది అనేది టిబెట్లోని మానస్ సరోవర్ సమీపంలో ఉన్నటువంటి రాకాస్ సరస్సు వద్ద జన్మిస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, బక్రానంగల్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? బక్రానంగల్ డ్యామ్ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? అంటే మనకి సట్లజ్ నది పైన నిర్మించబడింది. బక్రానంగల్ ఆనకట్ట అనేది హిమాచల్ ప్రదేశ్లో సట్లజ్ నది పైన నిర్మించబడింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హిరాకుడ్ ఆనకట్ట ఏ నదిపై ఉంది? హిరాకుడ్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? అంటే మహానది పైన ఉంది. హిరాకుడ్ డ్యామ్ అనేది ఎక్కడుంది? మహానది పైన ఉంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి మట్టి ఆనకట్ట అయిన హిరాకుడ్ డ్యామ్ అనేది ఒడిస్సాలో మహానది పైన నిర్మించబడింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? నాగార్జున సాగర్ డ్యామ్ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? అంటే మనకి కృష్ణా నది పైన నిర్మించబడింది. నాగార్జున సాగర్ ఆనకట్టను కృష్ణా నది పైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యొక్క సరిహద్దుల్లో నిర్మించారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సర్దార్ సరోవర్ ఆనకట్ట ఏ నదిపై ఉంది? సర్దార్ సరోవర్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? అంటే మనకి ఆప్షన్ బి నర్మదా నది పైన ఉంది. సర్దార్ సరోవర్ ఆనకట్ట అనేది గుజరాత్లోని నర్మదా నది పైన నిర్మించబడినటువంటి ఒక భారీ కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్గా చెప్తాం. వెరీ 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 ఇంపార్టెంట్. గుజరాత్లో నర్మదా నది పైన భారీ కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ ఏంటంటే ఇక్కడ సర్దార్ సరోవర్ డ్యామ్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెహ్రీ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? తెహ్రీ డ్యామ్ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? అంటే మనకి భాగీరథి నది పైన నిర్మించబడింది. భారతదేశంలో ఎత్తైనటువంటి ఆనకట్ట అయిన టెహ్రీ డ్యామ్ అనేది ఎక్కడ నిర్మించబడింది అంటే ఉత్తరాఖండ్లోని భాగీరథి నది పైన. ఉత్తరాఖండ్లోని భాగీరథి నది పైన నిర్మించబడింది. వెరీ 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 ఇంపార్టెంట్. భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఆనకట్ట ఏంటి? టెహ్రీ ఆనకట్ట. సో ఎక్కడ నిర్మించబడింది? ఉత్తరాఖండ్లోని భాగీరథి నది పైన నిర్మించబడింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శివ సముద్రం జలపాతం ఏ నదిపై ఉంది? శివ సముద్రం ఫాల్స్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? అంటే కావేరీ నదిపై ఉంది. శివ సముద్రం జలపాతం అనేది కర్ణాటకలో ఉన్నటువంటి కావేరీ నది పైన ఉంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది? జోగ్ ఫాల్స్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? అంటే మనకి శారావతి నది పైన ఉంది. భారతదేశంలోని ఎత్తైనటువంటి జలపాతాలలో ఒకటైన జోగ్ జలపాతం అనేది కర్ణాటకలోనే శారావతి నది పైన ఉంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉజ్జయిని నగరం ఏ నది ఒడ్డున ఉంది? వెరీ 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 ఇంపార్టెంట్. ఉజ్జయిని నగరం అనేది ఏ నది ఒడ్డున ఉంది అంటే మనకి షిప్రా నది ఒడ్డున ఉంది. ఉజ్జయిని మధ్యప్రదేశ్లోని ఒక చారిత్రక మరియు పవిత్ర నగరంగా చెప్తాము. ఇది షిప్రా నది ఒడ్డున నిర్మించబడింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కటక్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? ద సిటీ ఆఫ్ కటక్ ఈ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? అంటే మనకి మహానది. ఓకేనా? కటక్ నగరం అనేది ఏ నది ఒడ్డున ఉందంటే మనకి మహానది ఒడ్డున ఉంది. ఒడిశా యొక్క పాత రాజధాని అయినటువంటి కటక్ నగరం అనేది మహానది డెల్టా ప్రారంభంలో ఉంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తుంగభద్ర ఏ నదికి ఉపనది? తుంగభద్ర ఈజ్ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్? అంటే కృష్ణా నదికి. తుంగభద్ర అనేది కృష్ణా నదికి ఉపనదిగా చెప్తాం. తుంగభద్ర నది కృష్ణా నది యొక్క ప్రధాన ఉపనదిగా చెప్తాము. ఇది తుంగ మరియు భద్ర అనే రెండు నదుల యొక్క కలయికల వల్ల ఏర్పడుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రావతి ఏ నదికి ఉపనది? ఇంద్రావతి ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్? అంటే మనకి గోదావరి నదికి ఉపనది. ఇంద్రావతి అనేది గోదావరి నదికి ఉపనదిగా చెప్తాం. ఇంద్రావతి నది గోదావరి నదికి ఒక ప్రముఖమైన ఉపనదిగా చెప్తాం. ఇది ఛత్తీస్గఢ్ మరియు మహారాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గంగా నదికి దక్షిణ దిశ నుండి కలిసే ప్రధాన ఉపనది ఏది? విచ్ మేజర్ ట్రిబ్యూటరీ జాయిన్స్ ద గంగా రివర్ ఫ్రమ్ ద సౌత్? అంటే సోన్ నది. గంగా నదికి దక్షిణ దిశ నుండి కలిసే ప్రధాన నది ఏంటంటే సోన్ నది. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ సమీపంలో జన్మించే సోన్ నది అనేది దక్షిణ దిశ నుండి గంగా నదిలో కలుస్తుంది. సో ఆప్షన్
సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చంబల్ నది ఏ నదికి ఉపనది? చంబల్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్? అంటే చంబల్ నది అనేది యమునా నదికి ఉపనది. యమునా నదికి ఉపనది. చంబల్ నది యమునా నదికి ప్రధానమైనటువంటి ఉపనదిగా చెప్తాం. ఇది తన ప్రవాహ మార్గంలో లోతైనటువంటి లోయలను ఏర్పరచడానికి ప్రసిద్ధిగా చెప్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేరళ జీవన రేఖ అని ఏ నదిని పిలుస్తారు? విచ్ రివర్ ఈజ్ నౌన్ యాజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ కేరళ? అంటే పేరియర్ నదిని కేరళ యొక్క జీవన రేఖగా పిలవడం జరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మంజీరా ఏ నదికి ఉపనది? మంజీరా ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్? అంటే మనకి గోదావరి నదికి ఉపనది. మంజీరా అనేది గోదావరి నదికి ఉపనదిగా చెప్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మంజీరా నది గోదావరి నదికి ఒక ప్రముఖమైనటువంటి ఉపనదిగా చెప్తాం. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జబల్పూర్ ఏ నది ఒడ్డున ఉంది? జబల్పూర్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? అంటే నర్మదా నది ఒడ్డున ఉంది. జబల్పూర్ అనేది నర్మదా నది ఒడ్డున ఉంది. జబల్పూర్ అనేది మధ్యప్రదేశ్లో ఒక ప్రధాన నగరంగా చెప్తాం. ఇది నర్మదా నది ఒడ్డున ఉంది. సో ఇది దేనికి ప్రసిద్ధి అంటే మార్బుల్ రాక్స్కి ప్రసిద్ధిగా చెప్తాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మహానది ఎక్కడ జన్మిస్తుంది? వేర్ డస్ ద మహానది ఒరిజినేట్? అంటే మహానది అనేది సివాహాలో జన్మిస్తుంది. మహానది ఛత్తీస్గఢ్ రాష్ట్రం ధమ్తరి జిల్లాలోని సివాహా ప్రాంతంలో జన్మిస్తుంది. మహానది అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ధమ్తరి జిల్లాలోని సివాహా ప్రాంతంలో జన్మిస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ జలమార్గం 1 ఏ నదిపై ఉంది? నేషనల్ వాటర్వే 1 అనేది ఏ నదిపై ఉంది అంటున్నాడు. అంటే మనకి గంగా నది పైన ఉంది. జాతీయ జలమార్గం 1 ప్రయాగ్రాజ్ నుండి హల్దియా వరకు గంగా, భాగీరథి మరియు హూగ్లీ నది వ్యవస్థల గుండా వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ రాష్ట్రం ద్వారా ప్రవేశిస్తుంది? త్రూ విచ్ స్టేట్ డస్ ద బ్రహ్మపుత్ర రివర్ ఎంటర్ ఇండియా? అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రవేశిస్తుంది. సో అరుణాచల్ ప్రదేశ్లో ఈ నదిని ఏమని పిలుస్తారంటే సియాంగ్ నది అని పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని సియాంగ్ నది అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అమరావతి, భవానీ మరియు హేమవతి ఏ నదికి ఉపనదులు? అమరావతి, భవానీ, హేమవతి నదులు ఏ నదికి ఉపనదులు? అమరావతి, భవానీ, హేమవతి ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ విచ్ రివర్? అంటే మనకి కావేరీ నదికి ఉపనదులు. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వింధ్య మరియు సత్పుర పర్వత శ్రేణుల మధ్య ప్రవహించే నది ఏది? విచ్ రివర్ ఫ్లోస్ బిట్వీన్ ద వింధ్య అండ్ సత్పుర రేంజెస్? అంటే నర్మదా నది. నర్మదా నది అనేది వింధ్య మరియు సత్పుర పర్వత శ్రేణుల మధ్య ఉన్నటువంటి రిఫ్ట్ వ్యాలీలో పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అహ్మదాబాద్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? ద సిటీ ఆఫ్ అహ్మదాబాద్ ఈ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? అంటే మనకి సబర్మతి నది ఒడ్డున ఉంది. అహ్మదాబాద్ నగరం అనేది గుజరాత్లో సబర్మతి నది ఒడ్డున ఉంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి రివర్ సిస్టమ్కి సంబంధించి టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం 3 ఇంపార్టెంట్ కోర్సెస్ని అందించడం జరుగుతుంది. ఇందులో మీకు 7000 MCQs సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్, నెక్స్ట్ టాప్ 100 ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్, అదేవిధంగా సో ఫుల్ వీడియో కోర్స్ని మనం అందించడం జరుగుతుంది. సో 7000 MCQs సంబంధించి పీడిఎఫ్ మెటీరియల్ అనేది మీకు కేవలం 199 రూపీస్ మాత్రమే. ఇది మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ కోర్సులోనే మీకు ప్రీవియస్ పేపర్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ టాప్ 100 ఇంపార్టెంట్ టాపిక్స్, ఇది మనకి థియరీ టాపిక్స్ సంబంధించినటువంటిది. సో ఇది కూడా మీరు ప్రింట్ తీసుకొని చదువుకునేటువంటి అవకాశం అనేది ఉంది. సో ఇది మీకు కేవలం 129 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ ఫుల్ వీడియో కోర్స్ అనేది జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి, అదేవిధంగా జీకేకి సంబంధించినటువంటి మీకు ఫుల్ వీడియో కోర్స్ అనేది కేవలం
199 రూపీస్ మాత్రమే. సో నెక్స్ట్ ఇంకొక ఎక్స్ట్రా కోర్స్ ఏంటంటే జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించి ఎవరికైతే జనరల్ ఇంగ్లీష్ ఉంటుందో వారి కోసం జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించి కేవలం 99 రూపీస్‌కే మనం జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించి ఫుల్ వీడియో కోర్స్‌ని కూడా అందించడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్‌కి సంబంధించి టెలిగ్రామ్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.